నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, ఆకస్మికంగా ఒక ధనలాభం అనేది కలగాలి అన్న ఆశ అనేది ఎవరికైనా ఉంటుందండి. అలా కలిగితే ఎంత బాగుంటుంది అన్న ఒక కోరిక కూడా అందరికీ ఉంటుంది. అలా మనకి ఆకస్మికంగా ధనలాభం కలగాలి అని అన్నా, లేదంటే ఉన్న పళంగా బాకీలన్నీ కూడా తీర్చుకోవాలి, అబ్బా ఈ బాకీల జోలికి అసలు రోజు కూడా టెన్షన్ పడుతూ ఉన్నాం, ఈ బాకీలు ఎప్పుడు తీరుతాయో ఏంటో అన్న ఆలోచన అనేది అందరికీ ఉంటుందండి. అలాంటి విషయాలు మన జోలికి రాకూడదు అని అంటే కనుక ఒక శుక్రవారం నాడు, అంటే ఈరోజు శుక్రవారం అండి, ఈరోజు మీరు కల్లుప్పుతో ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు ఊహించనంతగా, అంటే ఒక తుఫాను కంటే వేగంగా మీ దగ్గరికి డబ్బు రావడం అనేది జరుగుతుంది. అదే వేగంతో మీ అప్పులన్నీ కూడా మీరు తీర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ప్రతి మనిషికి కూడా అండి డబ్బు అవసరం అనేది చాలా ఉందండి. అలాంటి డబ్బు కోసం మనం కష్టపడుతూ ఉంటాం. చదువుకునే పిల్లలు కూడా అండి ఈవినింగ్ టైంలో ఫీజు కట్టుకోవడానికి డబ్బులు సరిపోక పార్ట్ టైం జాబులు చేసుకుంటూ సరిగ్గా తినక కష్టపడి చదువుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అండి కష్టపడి వాళ్ళకి మనీని అనేది పంపిస్తూ ఉన్నారు. అలాంటి డబ్బుని వేస్ట్ చేయకుండా బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఆ డబ్బుతో అనవసరంగా ఖర్చులు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అలా చేయకుండా తల్లిదండ్రుల కష్టాలను కూడా అర్థం చేసుకొని నిజంగా డబ్బు అనేదాన్ని మనం ఎలా అయితే ట్రీట్ చేస్తామో, డబ్బుని ఎంతవరకు కూడా ఎవరోలే కష్టపడి పంపిస్తున్నారు, తల్లిదండ్రులే కదా అని కాకుండా పిల్లలు కూడా అండి వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని ఆ మనీకి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే మనీ అనేది కూడా నిలబడుతుందండి. నువ్వు కొంచెం మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు అనిపించదండి, బాగా డబ్బున్న వాళ్ళు ఇష్టాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. బాగానే డబ్బు ఉంది కదా అని అనుకుంటాం, కానీ దాని ప్రతిఫలం అనేది మనకి చివరినే తెలుస్తుంది. అందువల్ల అలాంటి పిల్లలు కూడా అనవసరమైన ఖర్చులు చేయకుండా పెద్దవాళ్ళకి సహాయపడగలిగితే నిజంగా మనీ మనకి ఎలా అట్రాక్ట్ అవుతుందండి. ఎవరినైనా సరే మనం ఎంతగా ఇష్టపడతాము. ఇప్పుడు మనుషులనైనా చూడండి, ఒక ప్రేమగా పలకరించి మా ఇంటికి రండి అని మనం పిలిస్తేనే వస్తారు. అలాగే మనీని కూడా మన దగ్గరికి రావాలి అని మనం ఎన్ని పరిహారాలు చేస్తూ ఉంటామో, ఎలా అయితే మనీని మనం రప్పించుకుంటూ ఉంటామో అనేది కూడా ఈ విశ్వం గమనిస్తూనే ఉంటుందండి. అందువల్ల అలాంటి డబ్బుని నిజంగా నిర్లక్ష్యంగా శాలరీ వచ్చిన తర్వాత మనీని అక్కడక్కడ డైనింగ్ టేబుల్లో చిల్లర కాయిన్స్ పడేయటం కానీ, నోట్లు అవన్నీ అక్కడక్కడ పడేయటం కానీ, ఇవన్నీ కూడా మనం అస్సలు చేయకూడదండి. చాలా జాగ్రత్తగా భద్రంగా మనం ఒక మనీ పర్సులోనో బీరువాలోనో డబ్బుని ఎక్కడైతే పెట్టాలో అలా పెట్టడం. పర్సులో కూడా చక్కగా నీట్గా మనం మడకుండా మడతలు పెట్టేసి 4 మడతలు వేసేసి అలా పెట్టకుండా చక్కగా పొడుగ్గా మనం పర్సులోనే నీట్గా పెట్టుకుంటే చక్కగా చూడడానికి బాగుంటుంది. లక్ష్మీదేవి కూడా ఇంకా మన దగ్గరికి రావడానికి ఇష్టపడుతుందండి. అలాగే మన ఇల్లు కూడా నిజంగా మనీ నిలవకపోవడానికి, మనీ రాలేదు అనడానికి కారణం అండి. ఇల్లు కూడా మనం చక్కగా శుభ్రంగా ఇవన్నీ పెట్టుకొని నీట్గా ఉండగలిగితే ధనం మనకి ఊహించనంతగా, అంటే ఆకస్మికంగా మనకి సడన్గా కలిసి వచ్చే అవకాశాలు అనేవి చాలా ఉంటాయండి. అలాంటి పుణ్యం అనేది ఇంట్లో రోజు దీపారాధన చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయగలిగితే మనకి ఎంత మంచి ఒక పీస్ఫుల్ అయిన ఒక మైండ్ సెట్ మనకు ఉంటుందో, అలాగే ఈరోజు చూడబోయే ఈ పరిహారం కూడా అండి మీకు అంతే రిజల్ట్ని ఇస్తుంది. అందువల్ల ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అని అంటే, ఇంక ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అనేది కూడా చూద్దాము. ఈ పరిహారాన్ని మీరు మంగళవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం నాడు కానీ ఈ 3 రోజులు చేసుకోండి. ఎందువల్లంటే మహాలక్ష్మికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజున ఈ కల్లుపు పరిహారాన్ని మీరు చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా కల్లుపు అంటే మహాలక్ష్మి స్వరూపమే కాబట్టి అలాంటి కల్లుపుని మీరు ఒక మట్టి పాత్ర ఏదైనా సరే తీసుకోండి ఫ్రెండ్స్. మట్టి పాత్ర అయితే చాలా మంచిది. అంటే మీ దగ్గర పెద్ద పెద్ద ప్రమిదలు ఏదైనా మన దీపావళికి మనం కొన్న ప్రమిదలు ఏమున్నా సరే కూడా పర్వాలేదు. అలాంటి ఒక
ప్రమిదలో మట్టి పాత్రలో మీరు కల్లుపుని పోయండి, సగానికి కల్లుపుని పోయండి ఫ్రెండ్స్. పోసి ఇంకా దాని మీద పచ్చ కర్పూరం ఉంటుంది కదా, మీరందరూ తెలిసే ఉంటుంది. మామూలు కర్పూరం, ముద్ద కర్పూరం కాకుండా పచ్చ కర్పూరం ఇలా ఉంటుందన్నమాట. కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది చూడ్డానికి. అలా ఉన్న పచ్చ కర్పూరాన్ని కొంచెం పొడి చేసి ఆ కల్లుపు మీద వేయండి. వేసి ఈ 2 వస్తువులతో పాటు మీరు వీలైతే కనుక ఒకే ఒక యాలక్కాయని దాని మీద పెట్టండి. ఈ 3 వస్తువులు కూడా పెట్టగలిగితే చాలా మంచిది. లేదంటే కనుక ఒట్టి కల్లుపుతో అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఒట్టి కల్లుపునైనా సరే ఈ మట్టి పాత్రలో వేసైనా సరే ఇప్పుడు చెప్పబోయే చోట మీరు పెట్టగలిగితే నిజంగా ధన ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. వాటితో పాటు ఇంకా ఈ 2 వస్తువులు కూడా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించగలిగే వస్తువులే కాబట్టి మీకు వీలైతే ఈ 2 వస్తువులను కూడా వేయండి. అంటే ఒకే ఒక యాలకని పచ్చకర్పూరాన్ని కొంచెం పొడి చేసి ఆ కల్లుపు మీదే వేయండి. వేసి ఆ మట్టి పాత్రని మీరు హాల్లో అండి, మీ ఇంటి హాల్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్లో ఈశాన్య మూల ఉంటుంది కదా, ఆ ఈశాన్య మూలలో ఈ కప్పుని, ఈ మట్టి పాత్రని, కల్లుపు వేసిన పాత్రని ఒక శుక్రవారం నాడు హోరా సమయంలో చేసుకోండి. మీరు మంగళవారం చేసినా సరే కుజ హోరా సమయం అనేది ఉంటుంది, గురు హోరా సమయం, అలాగా రోజు కూడా ఒకే సమయం అండి. మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అక్క హోరా సమయం చెప్పండి అని. హోరా సమయం ఎప్పుడు కూడా 3 సమయాల్లో వస్తుందండి. రోజు ఇదే టైమింగ్స్ అనమాట. అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు. ఈ 3 హోరా సమయాల్లో మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇలాగా రెడీ చేసుకున్న ఆ మట్టి పాత్రని మీ ఇంటి హాల్లో ఈశాన్య మూలలో పెట్టండి. మూత పెట్టకండి, అది తెరిచే ఉంచండి. అప్పుడే ఇంట్లోకి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా పాజిటివ్, ఒక లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే ఒక పాజిటివ్ విషయాలు అబ్జర్వ్ చేసుకోగలిగే శక్తి అనేది కల్లుపుకు ఉంటుంది. కాబట్టి మంచి రిజల్ట్ అనేది వెంటనే కనిపిస్తుంది. ఇంకా ఇలా చేసిన ఈ మట్టి పాత్రని మీరు వారానికి ఒక్కసారి మార్చుకోండి ఫ్రెండ్స్. అంటే ఈరోజు శుక్రవారం చేశారనుకోండి, హోరా సమయంలో ఈరోజు 8 నుంచి 9 లోపు చేస్తున్నారనుకోండి, మళ్ళీ వచ్చే శుక్రవారం నాడు కూడా మీరు ఏం చేస్తారు అని అంటే ఉదయాన్నే ఆ కల్లుపుని మీరు శుక్రవారం నాడు కల్లుపు తీసేసి మీరు ఏం చేయాలి అని అంటే వాటర్ తిప్పేసి మీరు షింక్లో అయినా సరే ఆ కల్లుపును పడేసేయండి. ఎక్కడైనా సరే చెట్లలో పడేయండి అని కొంతమంది తెలియచేస్తున్నారు. అలా చెట్ల కింద పడేయడం అనేది మంచిది కాదు. ఉప్పు నీరు కాబట్టి చెట్లకి అంత మంచిది కాదు. కాబట్టి మీరు వాటర్ తిప్పేసేయండి, షింక్లో పోసేసి వాటర్ తిప్పేసేయచ్చు. చెట్లకి హానికరం అండి. ఉప్పు అనేది మనం చెట్ల మొదట్లో వేయడం అనేది మంచిది కాదు. కాబట్టి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత పచ్చకర్పూరం అనేది ఆటోమేటిక్గా మీరు వారం అయిపోతే అందులో కరిగిపోతుంది, పైకి కనిపించదు, ఏమీ ఉండదు. ఇంకా యాలకులు ఉన్నాయనుకోండి, ఒకే ఒక యాలక్కాయ పెట్టారనుకోండి, అది తీసి చెట్లో వేయచ్చు. కల్లుపు మాత్రం మీరు వాటర్ తిప్పేసి షింక్లో కాకపోయినా సరే ఎవరైనా సరే తొక్కని ప్లేస్లో ఉంటే కనుక అక్కడ పడేసేయండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఈ లైక్ అనేది మరొక 10 మందికి వెళ్ళి చేరుతుందండి. అంతేకాకుండా చాలామంది ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు. అక్క మీ వీడియోస్ మాకు రావట్లేదు అని అంటే మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే కనుక కంటిన్యూస్గా మనకి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయండి. ధన్యవాదములు. నమస్తే.